సన్యాసి లోకం వదిలేసిన వాడు సన్నాసి అని. సో అట్లాగే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ను టీం వదిలేసిందా, టీం ప్రశాంత్ కిషోర్ వదిలేసాడా తెలియదు. సార్ జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందట. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఇంత టైట్ ఫైట్ అయిందని మనం అనుకుంటున్నాం. అంత ఈజీ కాదు, ఎవరు గెలిచినా చాలా కొద్దిగా మార్జిన్తోటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. నేను ఈరోజు ఉదయం ఒక మిత్రుడితో మాట్లాడాను, తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటాడు. ఆయన చెప్పిన కొన్ని మీకు గతంలో చెప్పా, ఇంకో తర్వాత చెప్తాను అన్నాను. చంద్రబాబు నాయుడు గెలిస్తే అది 8th వండర్ అవుతుందని ఆయన అన్నాడు. ఓకే, బోత్ పాజిటివ్లీ నెగిటివ్లీ. మామూలుగా 8th వండర్ అంటే గెలవడానికి అంత కష్టాలు, అన్ని సమస్యలు, అన్ని సవాళ్ళు ఉన్నాయి కాబట్టి గెలవడం చాలా కష్టం అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఒక కవి హృదయం. ఇన్ని ఉన్నా కానీ బీజేపీని వెంటబడి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ కుదుర్చుకొని రకరకాల కొత్త తాయిలాలు ఇవన్నీ కూడా ప్రకటించి, తాయిలాలో ఫ్రీబీలో ఏవో ప్రకటించి గెలిచాడంటే ఏ విధంగా చూసినా అది 8th వండరే. గెలిస్తే, గెలవకపోతే అది ఓకేవి. ఇంకో విషయం ఏమంటే ఈరోజు నేను కనీసం రాయలసీమ, కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలో చాలామంది మిత్రులు సీనియర్ సిన్సియర్గా ఉండే వాళ్ళతో చాలామంది క్షేత్రస్థాయిలో మాట్లాడుతున్నా. మీడియాలో చెప్తున్నంత సులభంగా వన్ సైడెడ్గా ఇది లేదు. రకరకాలుగా ఉండే మహిళలు వచ్చి అంతమంది ఓటేశారంటే ఎవరికి వేసి ఉండొచ్చు, ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు దగ్గర నుంచి డబ్బులు చాలా. ఈసారి ఏంటంటే పోలీసులు చాలా స్వేచ్ఛ అనే విషయంలో ప్రజాస్వామిక స్వేచ్ఛ కాపాడారు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకు ఉన్నది. సో ఇందులో ఎవరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయో, పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళు దాన్ని అట్లా ప్రేక్షక పాత్ర డబ్బులు ఇచ్చారు అని మళ్ళీ అంటే ఏ డబ్బులు ఏంటి నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ చట్టపరమైన సమస్యలు ఉంటాయి కాబట్టి. పోల్ మేనేజ్మెంట్లో హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నాయి. ఇవి ఇటు అనుకూలంగా కూడా పనిచేయచ్చు. ఉద్యోగస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. తమ సమస్యలు వాటి విషయంలో వాళ్ళ థింకింగ్ వేరు, ఈ జాబితాలోకి వచ్చినప్పుడు ఇది వేరని. కాబట్టి వన్ సైడెడ్గా మీరు డెసిషన్స్ తీసేసుకొని అయిపోయిందని చెప్పడానికి లేదు. ఇప్పటికీ ది బాల్ ఈజ్ ఓపెన్. రాయలసీమలో మాట్లాడినప్పుడేమో కొంత అనుకూలత ఉంది వైసీపీకి అనే మాట వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు. మీరు చాలా తమాషా, మీరు చూసారేమో పొద్దున్నే వార్త ఒక ఛానల్లో చూసా నేను. ఎన్డీఏలో భాగస్వాములు డబ్బులు పంచడంలో డబ్బులు తీసుకొని పంచలేదని వాళ్ళు వివాదపడితే పోలీసులు వచ్చి పరిష్కారం చేశారు. జనసేన వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల తెలుగుదేశం వాళ్ళు సర్దుబాటు చేయడం, బీజేపీ పార్లమెంట్ సభ్యులు మరి వాళ్ళ పరిధిలో 7కు 8కి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా, ఒకరిద్దరు ఇవ్వకపోవడం వల్ల వచ్చిన ఉత్పన్నమైన సమస్యలు, ఇలాంటి చాలా చిన్న పెద్ద చికాకులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా అవుతాయి? అందుకే తెలుగుదేశం వాళ్ళు మీరు చూస్తే ఈరోజే నిన్న బుద్ధా వెంకన్న, ఈరోజు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు, గుడివాడ అమర్నాథ్ కూడా దాదాపు ఇదే మాట్లాడారు. కానీ తెలుగుదేశం వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు. సోమిరెడ్డి ఏమంటున్నారంటే మేము అధికారంలోకి వస్తాము కానీ మేము 175 అట్లా పెద్ద మాటలు చెప్పాము, మేము 130తో ఏదో వస్తాము ఏదో చెప్తున్నాడు ఆయన. కానీ 102 చెప్తున్నాను నేను. 2 కీలక కార్యాలయాల్లో ఉన్న అతి సన్నిహితమైన సహాయకులతో మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా 2 పార్టీల్లో వాళ్ళు కూడా సార్ 90 వస్తే మేము 90 వస్తే చాలు సార్, మాకు ఇంకా మిగతా మాకు అనవసరం, అధికారం ఏదో రకంగా ఫామ్ చేయాలి, 90 వస్తుంది గవర్నమెంట్ అనుకుంటున్నాం, 90, 93, 95 చాలు, ఇంకా తర్వాత సంగతి సమస్య కాదు అని. ఇదే వర్డ్ అక్కడ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, ఇక్కడ వాళ్ళు అదే మాట్లాడుతారు. ఇంక మిగిలింది ఏమొచ్చినా బోనస్. సో దిస్ ఈజ్ ది ప్రిసైజ్ అట్మాస్ఫియర్. ఖచ్చితంగా ఉన్న వాతావరణం ఏంటంటే పైకి ఏం చెప్పినా టెన్స్గా ఉన్నారు. రెండోది మీడియాను కూడా కొంచెం కంట్రోల్లో పెట్టింది తెలుగుదేశం. మీరేదో రెచ్చిపోయి చాలా పెద్దవన్నీ ఇచ్చేసి అవన్నీ మళ్ళీ మేము తట్టుకోవాలి తర్వాత, లేకపోతే ఈ పాటికి పెద్ద స్టోరీస్ చూసుండేవాళ్ళం మనం. అంతగా రావట్లేదు చూడండి, మీరు చూస్తే జాగ్రత్తగా ఉంటున్నారు. కాబట్టి రెండోది బీజేపీ మీద కూడా సందేహాలు ఉన్నాయి. బీజేపీ కూడా కంట్రోల్లో పెడుతుంది. నిన్న ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ అండ్ టీం వీళ్ళంతా చర్చ చేశారు. 4th ఫేజ్ తర్వాత ఎడ్జ్ వరకు ఉంటుందని. అందులో ఒక అమ్మాయి చెప్పింది అక్కడ అన్నీ పోతున్నాయి, దక్షిణాదిన తెలంగాణ ఆంధ్రలోనే బీజేపీకి 1, 2 యాడ్ అవుతాయేమో. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో కూడా పొత్తు పెట్టుకునే సహాయం తీసుకునే ఒక అవకాశం మోదీకి ఉంటుందని ఆమె చెప్తుంది. అవును, అది అలానే ఉంటుంది కదా. ఉంది అంటే దే ఆర్ కీపింగ్ దట్ ఓపెన్. మీరు చెప్తుంది తగ్గిపోయింది, ఇది దాదాపు ఇటు పడిపోయింది అన్న పరిస్థితుల్లో ఆ విషయంలో బీజేపీ ఇప్పటికి కూడా కొంచెం కాషియస్గా అడుగు వేయాలి, ఓపెన్గా ఉంచుకోవాలని.
ఇటు వీళ్ళు చూస్తే వాళ్ళకి మెజారిటీ రాకూడదు, మా మీద ఆధారపడే పరిస్థితి రావాలని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. సో దిస్ వే ఫెన్స్ సిట్టింగ్ ఎక్కువగా ఉంది నిజం చెప్పాలంటే. ఒక విధంగా మధ్యలో కూర్చొని అటు ఇటు చూస్తున్నారు. సార్ మీరు మాట్లాడిన అంశంలో ఇప్పుడు 90 నుంచి 95 వస్తే చాలు, 90 మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు, మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు, 88 అన్నాడు తెలుగుదేశం మిత్రుడు. 80. సో ఇలా ఉన్నప్పుడు ఎంపీ స్థానాల విషయానికి వస్తే వాళ్ళ లెక్క ఏంటి? మరి 22 స్థానాలు గెలుచుకోపోతున్నాం అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు. అంటే బహుశా బీజేపీకి అనుకూలంగా ఉంటాము అని చెప్తుంటారు కదా చాలామంది. ఇప్పుడు ఎవరు గెలిచినా ఒకటే, బీజేపీకి అయితే 25 స్థానాలు